బైబిల్లో కూడా రామ్ అనే పేరు ఉందనే మాట మీరు ఎప్పుడైనా విన్నారా? అవును, మీరు విన్నది నిజమే. బైబిల్లో రామ్ అనే పేరు స్పష్టంగా కనిపిస్తుంది. అసలు ఎవరి రామ్? తెలుసుకుందాం రండి. బైబిల్లోని పాత నిబంధన గ్రంథంలో రామ్ అనే వ్యక్తి ప్రస్తావన ఉంది. బైబిల్ వచనాల ప్రకారం చూస్తే హెజ్రోను రామును కనెను, రాము అమ్మినాదాబును కనెను అని రూతు గ్రంథము 4వ అధ్యాయము 19వ వచనములో స్పష్టంగా రాసి ఉంది. అలాగే మొదటి దినవృత్తాంతముల గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనము ప్రకారం ఈయన హెజ్రోను కుమారుడు. ఈ రామ్ అనే వ్యక్తి బైబిల్లో చాలా ముఖ్యమైన వంశావళికి చెందినవాడు. ఇశ్రాయేలీల గొప్ప రాజు అయిన దావీదు మరియు చివరకు యేసుక్రీస్తు ప్రభువు కూడా ఇదే వంశపరంపరలో జన్మించారు. అంటే యేసుక్రీస్తు పూర్వీకులలో ఒకరి పేరు రామ్ అన్నమాట. హిబ్రీ భాషలో రామ్ అంటే ఎత్తైనవాడు లేదా ఘనమైనవాడు అని అర్థం. కాబట్టి బైబిల్లో రామ్ ఉన్నాడనేది అక్షరాల నిజం. కాని ఆయన ఇశ్రాయేలు దేశానికి చెందిన ఒక చారిత్రక వ్యక్తి. కేవలం పేరు మాత్రమే ఒకటి, వ్యక్తులు వేరుగా ఉండవచ్చు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.